విధంగా వ్యవసాయ రంగానికి కేంద్ర ప్రభుత్వము చాలా మంచి ఈ పథకాలు తీసుకొచ్చింది. తర్వాత నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ ద్వారా అనేక అంటే గొర్రెల పెంపకము, పౌల్ట్రీలు, తర్వాత పిగ్గి, ఫిషింగ్ ఇటువంటి వాటి యొక్క అభివృద్ధి కోసము సుమారుగా 50% రుణాలు ఒక్కొక్క ప్రాజెక్టులో 50 లక్షల పైన సబ్సిడీని అందించి వాటిని కూడా కేంద్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది. ఇది కూడా చాలా మంచి విషయము. చాలామందికి ఉపాధి లభిస్తూ ఉంది. గ్రామాల్లో దానికి ఈ కారణంగా గ్రామాల యొక్క పరిపుష్టి పెరుగుతూ ఉంది, గ్రామాల యొక్క ఆర్థిక పరిస్థితి పెరుగుతూ ఉంది, రైతుల యొక్క ఆర్థిక పరిస్థితి పెరుగుతూ ఉంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. విషయం ఏంటంటే 2014లో ప్రభుత్వ బ్యాంకింగ్ రంగం ద్వారా వ్యవసాయానికి అందినటువంటి రైతులకు అందినటువంటి రుణాలు 20,000 కోట్ల కంటే కూడా తక్కువగా ఉంటే ఈరోజు సుమారుగా ఇది 90,795 కోట్ల రూపాయలను రైతులకి ప్రభుత్వ బ్యాంకుల ద్వారా రుణాలు అందుతున్నాయి. ఇది చాలా హర్షించదగ్గటువంటి విషయం. మంచి రీపేమెంట్స్ కూడా రైతులు చేస్తున్నారు. బ్యాంకింగ్ రంగము బలపడుతోంది, దొరుకుంటుంది. అది చాలా ఆనందించదగ్గ విషయం. అయితే ఈ యొక్క ఎంతైతే వడ్ల దిగుబడి వస్తుందో వడ్ల దిగుబడికి సరిపోనటువంటి కల్లాలు లేని కారణంగా వర్షాలకి వడ్లు తడిచిపోవడం, కొట్టకపోవడం, రైతులు తీవ్రంగా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. కాబట్టి ఈ విషయాన్ని ప్రభుత్వం ఒకసారి ఆలోచన చేసి ప్రతి గ్రామంలో ప్లేసు ఈ కల్లాలుగా చేస్తానికి అంటే బాగుంటుంది. ఇంకొకటి మిల్లర్లు దించుకోవడంలో సమస్య ఉండడం వల్ల పెద్ద ఎత్తున కట్టింగ్ అవుతూ ఉంది. కాబట్టి దీని నివారణ కోసము గోడౌన్లను ప్రోత్సహిస్తే కనీసం ప్రభుత్వం నేరుగా చేస్తే మంచిది, లేదా ఎఫ్పిఓల ద్వారా ఇవాళ కేంద్ర ప్రభుత్వం 10,000 ఎఫ్పిఓలను ఇచ్చి రైతు సంఘాలని ప్రోత్సహిస్తున్నటువంటి ఒక మంచి పరిణామం. దీన్ని గోడౌన్లు కట్టుకోవడానికి సబ్సిడీతో కూడినటువంటి రుణాలు ఇచ్చి ప్రతి గ్రామంలో ఎఫ్పిఓల ద్వారా అయినా గోడౌన్లు ఏర్పాటు చేస్తే బాగుంటుందని చెప్పేసి నేను కోరుకుంటున్నాను.